ఇక్కడ చచ్చే పిల్లలు చచ్చిపోని, లేకపోతే కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసుకుంటే నా చిన్నప్పటి నుండి తెలుసు, ఏదైనా పారితోషికం చిన్నప్పటి నుండి 50 రూపాయలు 100 రూపాయలు పారితోషికం ఇచ్చేవాళ్ళు. దానికి ఏమంటారు ఎంకరేజ్మెంట్ లాగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్ను ప్రోత్సహించే రీతిలో ఈరోజు దానికి పారితోషికం 500 ఇస్తున్నారో 5000 ఇస్తున్నారో కానీ చనిపోతే మాత్రం 5 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇచ్చే పరిస్థితికి తీసుకొచ్చిన కేసీఆర్ సర్కార్ ఈరోజు డబుల్ బెడ్రూమ్ హౌస్ అంటే ప్రభుత్వం చేస్తున్న హత్యలకు ఈరోజు నజరానగా డబుల్ బెడ్రూమ్ హౌస్ ఇస్తున్నారు తప్ప నిజంగా డబుల్ బెడ్రూమ్ హౌస్ తీసుకొచ్చిన పథకం యొక్క ఉద్దేశం ఇదే అనే రీతిలో ఈరోజు కేసీఆర్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును చూస్తున్నాం. ఇన్ని అనర్థాలు ఇన్ని జరుగుతున్నా కానీ ఈరోజు కేంద్రం నుండి వచ్చిన పెద్దలకు ఏం కనిపించదు, రాష్ట్రంలో ఉన్న బీజేపీ నేతలకు ఏం కనిపించదు, ఇట్లాంటి ముచ్చట్లు మాట్లాడరు. కేవలము ఏదైనా కానీ జరిగిపోని మేము మా పబ్బం గడుపుకున్నామా, మేము వార్తలోకి ఎక్కామా, మేము పబ్లిసిటీ వచ్చిందా మాకు లేదా అనే రీతిలో మాట్లాడతారు. కాబట్టి దయచేసి ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా ఏదైతే ఆశ్రమ పాఠశాలలో కానీ సంక్షేమ హాస్టళ్లలో కానీ జరుగుతున్న ఈ రకమైన దౌష్టికాలు, నిజంగా ఇది దౌష్టికమే. మీ పిల్లలు ఆడ ఏదైతే స్టాఫ్ ఉంటుంది కదా, ఆ స్టాఫ్ కనీసం మీ పిల్లలు ఆ పరిస్థితిలో ఉంటే ఏ రకంగా ఉంటుందో ఒకసారి ఊహించుకొని మనం చేయాల్సిన పనులు చేయాలి. ఎందుకంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు, ఎందుకంత మాకు పట్టింపు లేదు, ఏదో వండుతున్నామా పెడుతున్నామా అనే రీతిలో వ్యవహరిస్తున్నారు. మన పిల్లలు ఆ పరిస్థితిలో ఉంటే ఏ రకంగా ఉంటుందో ఒక్కసారి పరిస్థితిని ఊహించుకొని మనం ముందుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఇట్లా పట్టింపు లేని విద్యాశాఖ వ్యవస్థను ఈ సబితమ్మను ఏ రకంగా అసలు బజార్లో తీసుకొచ్చి కొట్టాలో అర్థం కాని పరిస్థితి. వందల మంది విద్యార్థులు ఈరోజు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని అరుస్తుంటే కూడా ఆ అర్థనాదాలు అమ్మకు వినిపించవు. ఎంతసేపు కాంగ్రెస్ పార్టీని తిట్టమంటే తిడుతుంది, ఎంతసేపు కేసీఆర్ని పొగడమంటే పొగుడుతుంది, కేసీఆర్కి వస్తుంటే దారిలో దండం పెట్టమంటే పెడుతుంది తప్ప ఆమెకి ఇచ్చిన పనిని ఎక్కడా కూడా సజావుగా నిర్వహించే ఆమె దానిలో లేదు. కాబట్టి ఖచ్చితంగా ఈరోజు వైద్య ఆరోగ్య శాఖ కానీ విద్యాశాఖ కానీ పూర్తిగా వెంటిలేటర్ మీద ఉంది అనే విషయాలు స్పష్టంగా అర్థమవుతున్నాయి. కాబట్టి ఈ 2 శాఖలను మరి కేసీఆర్ గారు బర్తరఫ్ చేస్తారో వీళ్ళ మంత్రులను, లేకపోతే వీళ్ళే దానికి నైతిక బాధ్యత వహించి రాజీనామా చేస్తారో ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ 2 శాఖల మంత్రులను ఎక్కడా కలిసినా కానీ ఎక్కడా ప్రజల్లోకి వచ్చినా కానీ ప్రజలు నిలదీయాల్సిన అవసరం ఉంటుంది. ఈరోజు వందలాది మంది పిల్లలు ఈరోజు ఎంజిఎం హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారంటే ఆ తల్లిదండ్రుల కడుపు కోత గుండె కోత ఏ రకంగా ఉంటుందో ఒకసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి దయచేసి మొన్న జరిగిన మహబాద్లో వానపాముల సంఘటన కానీ, వికారాబాద్లో తినే ఆహారంలో కప్ప వచ్చిన ఇష్యూ కానీ, లేకపోతే బాసరా IIITలో ఫుడ్ పాయిజన్తో విద్యార్థులు చనిపోయిన సంఘటన కానీ, నిన్న తాజాగా ఏదైనా వర్ధనపేట సంక్షేమ హాస్టల్లో బల్లిబడిన ఆహారం తిని ఏ విధంగా ఫుడ్ పాయిజన్ అయి ఈరోజు ఎంజిఎంలో చికిత్స పొందుతున్న విద్యార్థుల విషయంలో కానీ ఆ పిల్లలందరూ మన పిల్లలుగా తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క పౌరురాలు ఈరోజు స్పందించి ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన అవసరం ఉంటుంది. మనం కట్టిన పనులతో ప్రభుత్వాలు నడుస్తున్నాయి. ప్రభుత్వాలు ఇచ్చిన వాటితో కాదు ఈరోజు వాళ్ళ దయా దాక్షిణ్యాల మీద పిల్లలు చదువుకోవట్లేదు. ఇది ప్రైమరీ విద్య అనేది ప్రాథమిక హక్కు. KG to PG ఉచిత విద్య అని చెప్పిండు. అన్ని సంక్షేమ హాస్టళ్లలో సన్న బియ్యం పెడతా అన్నాడు, నాణ్యమైన బియ్యం పెడతా అన్నాడు, కోడిగుడ్లు అని చెప్పిండు. ముచ్చట్లకే పరిమితమైన KTR, KCR, కవిత, హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి గారు ఈరోజు ఎక్కడ ఉన్నారు, ఎందుకు బయటికి రావట్లేదు, ఈ విషయంలో ఎందుకు స్పందించట్లేదు, మీరెందుకు ఆ హాస్టళ్లను గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ గారు కూడా ఎందుకు మీరు ఆ హాస్టళ్లను సందర్శించట్లేదు, అక్కడ ఉన్న పరిస్థితులను ఎందుకు తెలుసుకోవట్లేదు, ఎందుకు మార్చాలనే ప్రయత్నం చేస్తలేరంటే ఖచ్చితంగా తెలంగాణలో ఏ విద్యార్థి చదువుకోవద్దు, చదువుకుంటే వీళ్ళకి ఎదురు తిరిగితే వీళ్ళ పప్పులు ఉడకవు. బీజేపీకి కూడా కావాల్సింది అదే. ఎంతసేపు చదువుకున్న వాడైతే వాళ్ళు ఏది మాట్లాడినా వాళ్ళు మాట్లాడేటే ఫేక్ వార్తలు, ఫేక్ మాటలు, నవ్వుల పాలయ్యే మాటలు, నమ్మకం లేని మాటలు. ఆ మాటలను చదువుకున్న విద్యావంతులు ఎవరు నమ్మరు కాబట్టి వాళ్ళ పప్పులు ఉడకవు. కాబట్టి
వాళ్ళకు కూడా ఈరోజు విద్యా వ్యవస్థ ఎంత నాశనం అయితే అంత బెటర్. ఎందుకంటే వాళ్ళ మోడీ గారే చెప్తారు కదా, ఫేక్ డిగ్రీలు పెట్టుకొని నేను అప్పుడే ఆ కాలంలో ఇది చదివినా అని చెప్పి కంప్యూటరైజ్డ్ డిగ్రీ సర్టిఫికేట్ చూపించిన మోడీ గారు వీళ్ళకు విద్య గురించి ఏం తెలుసు, ప్రాణాల గురించి ఏం తెలుసు, అబద్ధాలు మాట్లాడడం, ఆ పూటకు పబ్బం గడుపుకోవడం అనేది వాళ్ళకి తెలుసు. కాబట్టి ఖచ్చితంగా ఈరోజు ఇట్లాంటి సంఘటనలు పునరావృతం కాకుండా దీనికి నైతిక బాధ్యత వహించి మంత్రి హరీష్ రావు కానీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారు కానీ ఖచ్చితంగా రాజీనామా చేయాలి. కుటుంబ నియంత్రణ ఆపరేషన్ వికటించి చనిపోయిన రోజులు, టెక్నాలజీ ఈరోజు టెక్నాలజీ పెరుగుతుంది, నిమిషాల మీద హార్ట్ తీసి హార్ట్, లివర్ తీసి లివరు, కిడ్నీ తీసి కిడ్నీ పెట్టే రోజులు వచ్చిన టెక్నాలజీ పెరిగిన రోజుల్లో ఈరోజు చిన్న కుటుంబ నియంత్రణ ఆపరేషన్కే ప్రాణాలు కోల్పోతున్నారంటే ఈరోజు వైద్య శాఖ ఏ రకంగా ఉంది, విద్యాశాఖ ఏ రకంగా ఉంది, ఏ రకంగా ఈరోజు వెంటిలేటర్ మీద విద్యా వ్యవస్థ నడుస్తుందో ఒకసారి మనం ప్రజలందరూ అప్రమత్తమై ఈ ప్రభుత్వాలను నిలదీయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈరోజు సంఘటనలో ఏదైతే బాధితులు పిల్లలు ఉన్నారో ఆ పిల్లలందరూ మన పిల్లలుగా భావించి మనం ఒక తల్లిదండ్రుల హృదయంతో ఈరోజు ప్రభుత్వాల మీద ఎదురు తిరగాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాను. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.